ఆర్థిక విధ్వంసం నామరూపాలు లేకుండా చేసింది. 5 ఏళ్లలో ప్రజల్ని రోడ్లు పాలు చేసింది. సుఖం, శాంతి, సంతోషం, స్వేచ్ఛ, జీవన భద్రతను వాటికి దూరం చేసింది. అలాంటి ఘోరాతి ఘోరమైన వైసీపీ పాలన రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ ఒక చీకటి అధ్యాయమే. 5 కోట్ల ఆంధ్రులు ఎన్నటికీ మరిచిపోలేనటువంటి పీడ కళ. జగన్ సృష్టించిన భారీ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని, ప్రజల్ని కేవలం 2 ఏళ్లలోనే గట్టెక్కించిన అనుభవశాలి, అభివృద్ధి నిర్మాత, సంక్షేమ ప్రదాత ఎవరో చెప్పండి. ఇంకా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలోనే నవ్య ఆంధ్రప్రదేశ్కి కొత్త ఊపిరి పోసిన నాయకుడు. రాష్ట్ర విభజనతో ఏర్పడిన సంక్షోభాలు, సవాళ్లను అవకాశాలుగా మార్చి రైతు సంక్షేమం, మౌలిక వస్తువులు, ఐటీ అభివృద్ధి, నీటి ప్రాజెక్టులు ప్రతి రంగంలోనూ పునాది వేసినటువంటి దూరదృష్టి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. రుణమాఫీతో రైతుల భారం తగ్గించి, పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టును ముందుకు నడిపించి, అమరావతి రాజధాని కలను సాకారం చేయడానికి మొదటి అడుగులు వేసింది చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం అని గర్వంగా తెలియజేస్తున్నాను. 2 ఏళ్లలోనే ప్రజల విశ్వాసం, నమ్మకం గెలుచుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గం చూపెట్టినటువంటి సారథి, అభివృద్ధి చిరునామాగా, సంక్షేమమే శ్వాసగా సాగుతున్న నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సమయం ఇది. విధ్వంసమైన వ్యవస్థలను చక్కదిద్దుతూ, గాడి తప్పిన ఆర్థిక రంగాన్ని నిలబెడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాగిస్తున్న సమర్థ, సుస్థిర ప్రజారంజక పాలన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే ఒక గొప్ప అధ్యాయంగా నిలుస్తుంది. విజన్ నిలుస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటూ విజన్ 2047 లక్ష్యంతో సాగుతున్న చంద్రబాబు పాలన స్ఫూర్తి యావత్ భారతదేశానికి దిక్సూచిగా నిలుస్తుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మన చిలకలూరుపేట రావటం, మీ అందరినీ కలిసే అదృష్టం, 1200 మందికి ఫోటోలు కూడా ఒంటి కాలు మీద నిలబడి ఫోటోలు కూడా టీడీపీ కేడర్ సమావేశంలో అందరికీ ఇప్పించి మరలా తిరిగి అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఇక్కడికి రావటం జరిగింది. అటువంటి మహనీయులు మీరు కూడా ఒకటే ఆలోచించాలి. చంద్రబాబు గారి పాలన, కూటమి ప్రభుత్వం 10-15 ఏళ్లు కంటిన్యూగా ఉంటే ఈ రాష్ట్రంలో పేదరికం రూపుమాపటానికి, వ్యవసాయంలో కొత్త పోకడలు తీసుకురావటానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడపడానికి చంద్రబాబు గారి ఆలోచనలను అర్థం చేసుకొని చెడు ఆలోచనలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి దురాలోచనల్ని, ఆ గొడ్డల పార్టీని ఎక్కడా దరిచేరనియకుండా మీరందరూ కూడా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే ఎవరికి కష్టాలు ఉండవు, అందరూ సుఖంగా ఉంటారు. 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మీ పిల్లల భవిష్యత్తు, మీరు కొన్న కలలు నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రబాబు గారి మాటల్ని మనసులో పెట్టుకొని నిద్రపోయేటప్పుడైనా ఒకసారి బాబు గారి మాటల్ని, లోకేష్ బాబు గారి మాటల్ని నెమరు వేసుకొని నిద్రపోతే తెల్లారి మళ్ళా గుడ్డల పార్టీ మీ మనసులోకి కానీ మీ దరి కూడా చేరదని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రీతమ యంగ్ పార్లమెంటేరియన్, మంచి యువకుడు, చిన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆశీస్సులతో లోక్సభలో
పార్టీ నాయకుడిగా వచ్చిన అదృష్టం ఎవరికి రాదు. అది మన నాయకుడు